మనము తినే తిండే మన ఆరోగ్యాన్ని, మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మనము ఆ వంటని ఎలా చేస్తున్నాం అన్నది ముఖ్యమైన ప్రశ్న. గ్రామాల్లో ఇంకా చాలా పాత పద్ధతులు వాడుతున్నారు. అవి పాత పద్ధతులు అయినప్పటికీ కూడా అందులో అనేక రకమైన రహస్యాలు ఉన్నాయి. పోషక తత్వాలు పోకుండా మనం తినే ఆహారంలో మన వరకు చేరే విధంగా ఈ పద్ధతులన్నీ ఇంకా ఉన్నాయి. ఆ అనుభవాన్ని ఈ గ్రామంలో మనం తెలుసుకుందాం. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. మనం తిండి ఎలా వండుకుంటున్నాము, ఆహారం ఎలా తింటున్నాము అన్నది కాదు, ఆ వంటని ఎలా వండుతున్నాము అన్నది ముఖ్యమైన ప్రశ్న. మన గ్రామాల్లో చాలా పురాతనమైన పద్ధతులు ఎంతో ఆరోగ్యకరమైన చెప్పి ఇప్పుడిప్పుడే మనం అందరం తెలుసుకుంటున్నాము. అందులో ముఖ్యమైన భాగం మనం కూరల్లో కానీ వేరే ఇతర పదార్థాల్లో కానీ చేసుకునే ఆ వంటల్లో ఆ మసాలాని ఎలా రుబ్బుతాము, ఆ రకరకాల పిళ్ళని కానీ రకరకాల పప్పుని కానీ ఎలా రుబ్బుతాం అనేది ఒక ముఖ్యమైన అంశము మన వంటలో భాగంగా. ఇప్పుడు అనంతపురం జిల్లాలో గ్రామంలో ఉన్నాము. ఈ మసాలాని రుబ్బే ఒక పద్ధతి గురించి ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే సార్. మీ పేరు పరిచయం చేసుకుంటారా? మీ పేరు? నా పేరు రమాదేవి సార్. రమాదేవి. మీ పేరమ్మా? వరలక్ష్మి సార్. వరలక్ష్మి గారు, మీ ఊరి పేరు, మీ సంఘం పేరు కూడా చెప్తారా? సరేలేండి సార్. కరట్లపల్లి సార్. కరట్లపల్లి గ్రామము, నల్లలమ్మ సంఘం. మీరందరూ నల్లలమ్మ సంఘం సభ్యులు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మీ పెద్ద రాయిని ఏమంటారు? రుబ్బులగుండ. రుబ్బుడుగుండ అంటారు అంటాము. ఈ మసాలు ఏ దాంట్లోకి వాడాలనుకున్నా, ఏ కూర చేయాలనుకున్నా మసాలు రుబ్బుకొని చేస్తేనే టేస్ట్ సార్. సో ఇది అందరిలోనూ ఉంటుందా? ఇంటికాడే ఉన్నా. దేనికి దేనికి ఉపయోగిస్తారు? దానికి మేము తినే ఆహార పదార్థాలన్నిటికీ, చట్నీలకు కానీ, ఒక పులుసు చేసేకి కానీ, ఒక మటన్ చేసేకి, ఒక చికెన్ చేసేకి కానీ అన్ని దాంట్లకి వాడతాం సార్. మనం పూర్ణం రుబ్బుకుండే గానీ ఉపయోగపడతాం. అంటే పప్పులు కూడా రుబ్బుతారు ఇందులో. గారెలు వేయాలన్నా, పూర్ణాలు వేయాలన్నా రుబ్బుతాం. దోసపిండి వేయాలన్నా ప్రతి దానికి పనికొస్తుంది సార్. ఇది చాలా బరువుగా ఉంది కదా, ఇద్దరు చేయాలా, ఒకరు చేయగలుగుతారా? చిన్నదైతే ఒకరు చేస్తాము, పెద్దదైతే ఇద్దరు చేస్తారు. అంటే దీనివల్ల లాభం ఏంటి? మిక్సీ, ఇప్పుడు సామాన్యంగా అందరిలో మిక్సీ ఉంది కదా, దాని బదులు మీరు ఎప్పటి నుంచో దీన్ని వాడుతున్నారు. దీనివల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటి? వీటిలో రుబ్బుకొని చేసుకొని తింటేనే సార్ బాగా టేస్ట్. మిక్సీను గ్రైండర్ వాడితే లేని రోగాలు, కరెంటు ఈ అటాక్స్ అయ్యి లేని రోగాలు వస్తాయి సార్. రుబ్బుల గుండు వాడుతానే మా అమ్మ స్థరంతో నింటి ఇది రుబ్బుల గుండు వాడుతూనే ఉన్నాము. దాంతో నింటి తింటానే మా ఆరోగ్యం స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ గ్రామస్తుల అనుభవం, ముఖ్యంగా వంట వండే విషయంలో ఈ రుబ్బుడుగుండ అన్నది చాలా ప్రత్యేకమైన పాత్ర వహిస్తున్నది. మనం వండే అన్ని పదార్థాల్లో ఆ పోషక తత్వాలు నిలబడాలి, అవేమి నాశనం అవ్వకుండా మనకి చేరాలి అంటే ఈ రకమైన రుబ్బుడుగుండతోటి రుబ్బుకుంటేనే అది మనకి పూర్తిగా ఆరోగ్యం వస్తుందని చెప్పి గ్రామస్తులు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. ఇలాంటి పద్ధతులు ఇప్పుడు సామాన్యంగా అందరూ మర్చిపోయారు. ఇలాంటి పద్ధతులు గ్రామాల్లో మాత్రం ఇంకా ఉన్నాయి.